అయ్యా రాయుడు గారు పెద్ద ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమైందమ్మా, ఏమైంది? అయ్యా మావోడు నడుచుకుంటూ వస్తుంటే కుక్క వచ్చి మావోడి కాలు గరిచేసిందయ్యా. ఏం చేయాలో తెలియక ముందు మీ దగ్గరికి వచ్చామయ్యా. ఇంకా ఇద్దరు చిన్నపిల్లల్ని ఒక ముసలామని కూడా కరిసిందయ్యా. అసలు ఎందుకు కరిచింది? మీరు ఏమైనా చేశారా? మావోడు ఏం చేయలేదయ్యా, కుక్క పిల్లల్ని పెట్టిందంట, అందుకే అందరినీ కరుస్తుంది. లైన్ లో తిరగాలంటేనే భయంగా ఉందయ్యా. ఈ సమస్యకు పరిష్కారం మీరే చూపాలయ్యా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. సరే సరే, మీరే కాదు ఇంకా ఎంతో మంది ముసలి వారు, ఆడవారు, పెద్దవాళ్ళు ఈ కుక్కల కాటుకి బలై బాధపడుతున్నారు అయ్యా. చిన్నపిల్లలైతే ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. వీటన్నిటికి సమస్య ఏంటంటే ఈ కుక్కలు పిల్లల్ని పెట్టడం. ఏం చెప్పావురా? ఈ సమస్యకు పరిష్కారం నేనే చూస్తా. అయ్యా మీరే చూడాలయ్యా ఈ సమస్యకి పరిష్కారం. ఒక్క నిమిషం. హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ మసాలా మేక్స్ కాండోమ్ ఫ్యాక్టరీయా సార్? అవును, చెప్పండి సార్. సార్ మాకు 1 కోటి కాండోమ్స్ కావాలి సార్, కుక్కలి తొడడానికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కుక్కలకి కాండమ్స్ ఏంటి సార్? అసలు ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు. అసలు ఏమైంది సార్? అసలు ఈ కుక్కలు ప్రజలు నివసించే చోట నివసిస్తూ, ప్రజలు పెట్టిన తిండిని తింటూ, ఇష్టం వచ్చినట్టు సెక్స్ చేస్తూ తూ సమझा नहीं. ఈ రోజు ఈ సందులో కుక్కతో కలిస్తే రేపు ఇంకో సందులోకి వెళ్ళి ఇంకో కుక్కతో కలుస్తూ, సిగ్గు శరం మానం మర్యాద భయం భక్తి లేకుండా డజన్లు పిల్లల్ని పెట్టింది కాక అంతేగా మళ్ళీ అదే సందులో వెళ్లే పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, ముసలి వాళ్ళని కరిచి నానా ఇబ్బందులు పెడుతున్నాయి. చిన్న పిల్లలైతే ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. అసలు ఎందుకు కరుస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అని మేము తెలుసుకుంటే, ఈ కుక్కలు పిల్లల్ని పెట్టడం వల్ల ఆ పిల్లల్ని మనుషులు ఏదో చేసేస్తారు అనే భయంతో అవి జనాల మీద దాడి చేస్తున్నాయి. అందుకోసమనే కుక్కలకి పిల్లలు పుట్టకుండా ఈ కాండమ్స్ తొడుగుదామని నిర్ణయించుకున్నాం. సూపర్ సార్, వెరీ గుడ్ ఐడియా. దీనికి ఎంత ఖర్చు అయినా పర్లా ఈ రాయుడు భరిస్తాడు. మీరు తొందరగా కాండమ్స్ తయారు చేసి మాకు పంపియండి. మేము స్టేట్ లో ఉన్న ప్రతి గ్రామాలకు పంపిస్తాం. ఓకే సార్, తప్పకుండా పంపిస్తాం. కానీ కుక్కలకి కాండమ్స్ తొడగడం రాదు కదా, మరి ఎలా? తొడుగుతాం. ప్రజల క్షేమం కంటే మాకేం ముఖ్యం కాదు. ఎవరైతే తిండి పెడుతున్నారో వాళ్ళకి సప్లై చేస్తాం కాండమ్స్. వాళ్ళు తొడుగుతారు. వావ్, సూపర్ ఐడియా సార్. ప్రజల శ్రేయస్సు, ప్రజల మంచే మనకు కావాలి. రాజువయ్యా, మహారాజువయ్యా. ఈ రాయుడు దానికోసం ఎప్పుడు కట్టుబడే ఉంటాడు. ఓకే సార్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కూడా చెప్తున్నాం, మీ ఏరియాలో కుక్కలుంటే మాకు కామెంట్ చేయండి. మసాలా మేక్స్ కంపెనీ వారి కాండమ్స్ మీ ఏరియాకి పంపిస్తాం. మరియు మీ ప్రాణాలకు మేం హామీగా ఉంటాం. థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ ఈ రాయుడు. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గుంటూరు కింగ్స్ ఛానల్, ఉల్లాసంగా ఉత్సాహంగా.